జోగి రమేష్ కుటుంబంలో మొదలైన పెళ్లి పంచాయతీ ఇప్పుడు రాజకీయంగా మారుతోంది. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కుమారుడు రాజీవ్ వివాహానికి సంబంధించిన వివాదంలో ఆయన కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. 2025 మేలో రాజీవ్తో తన పెళ్లి జరిగిందని, పెళ్లికి ముందే భర్తకు ఉన్న కొన్ని సమస్యలు అత్తింటి వారికి తెలుసని, అయినా తమ కుటుంబానికి చెప్పకుండా వివాహం జరిపించారని ఆమె ఆరోపించారు. పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ ఆరోపణలను జోగి రమేష్ కుటుంబం ఎలా ఎదుర్కొంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఈ వివాదంలో మతం అంశం కూడా తెరపైకి వచ్చింది. పెళ్లికి ముందు తనకు అత్తింటి కుటుంబం హిందూ కుటుంబం అనే భావన కల్పించారని, ఇక ఈ వివాదంలో మతం అంశం కూడా తెరపైకి వచ్చింది. పెళ్లికి ముందు తన అత్తింటి కుటుంబం హిందూ కుటుంబమేనని భావన కల్పించారని, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న విషయం ముందుగా చెప్పలేదని మేఘన ఆరోపించారు. ఇంట్లో హిందూ సాంప్రదాయాల ప్రకారం పూజ చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నారని, పూజా సామాగ్రిని తీసేసి తనపై దాడి చేశారని ఆరోపించారు. రాజకీయ పలుకుబడి ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకే జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చారని విమర్శించారు. తన వద్ద మరిన్ని ఆధారాలున్నాయని, సరైన సమయంలో వాటిని బయటపెడతానని మేఘన స్పష్టం చేశారు. మరోవైపు మేఘన తండ్రి అనంతకృష్ణ గౌడ్ కూడా జోగి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీవ్ కు ఉన్న సమస్యలు ముందే తెలిసి ఉంటే పెళ్లి ఎందుకు చేశారో జోగి రమేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించేందుకు పలుమార్లు ప్రయత్నించినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన కొద్ది కాలానికే విడాకుల పిటిషన్ దాఖలు చేయడం తమకు మరింత బాధ కలిగించిందని, తన కుమార్తె న్యాయం జరగకపోతే జోగి రమేష్ ఇంటి ముందు కుటుంబంతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. తమ కుమార్తెకు న్యాయం జరగకపోతే జోగి రమేష్ ఇంటి ముందు కుటుంబంతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. మరోవైపు జోగి రమేష్ కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం. దీంతో కుటుంబ వివాదం పోలీసుల కేసు దశకు చేరింది. ఆరోపణల్లో నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉండగా ఈ పంచాయతీ రాజకీయంగా ఎలాంటి మలుపు తిరుగుతుందో ఇప్పుడు ఆసక్తిగా మారింది.